ఇది వచ్చేసి నేనున్న హాస్టల్. అసలు వాడు కనీసం వెయిట్ కూడా చూడలేదు. క్రెడిట్ కార్డు ఉంది కదా, సో దానికి యాక్సెస్ అయితే ఇవ్వలేదు. సో లాంజ్లో అయితే టైం చూసుకోలేదు. సో లాస్ట్ 2 minutesలో అంతా ఈమె ఎలవ్ చేసింది ఎట్లనో. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట, బస్సు. సో ఒక 200 బాట్లో పని అయిపోద్ది. Trivandrum, Kerala, and I travel from Delhi to Jammu, Kashmir, Srinagar, to Ladakh. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈ రోజు వచ్చేసి కౌలాలంపూర్లో లాస్ట్ డే అనమాట. సో ఇది వచ్చేసి నేనున్న హాస్టల్ అండ్ నైట్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ వ్యూ కోసమైనా ఈ హాస్టల్ బుక్ చేసుకోవచ్చు. టైం వచ్చేసి 5:30 అవుతుంది. నేనైతే ఎర్లీ చెక్ అవుట్ అయితే అయ్యాను. నాకు ఫ్లైట్ అయితే 11కి ఉంది. సో ఫాస్ట్గా 3 hours ముందర ఉండాలి కాబట్టి 8 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి అట్లీస్ట్. సో అందుకని స్టార్ట్ అయ్యాను అనమాట. ఇక్కడ నుంచి లోకల్ రైలు పట్టుకొని కేఎల్ సెంట్రల్కి అయితే వెళ్ళాలి. అండ్ అక్కడికి వెళ్తే మనకి అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి ఎయిర్పోర్ట్కి. హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో నాకు అండ్ బ్యాగ్కి కూడా రెయిన్ కోట్ అయితే వేసేసా. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి అయితే వచ్చాను నేను. KLIA 2 అంటే కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2కి అయితే వచ్చాను. మనకి ఇక్కడ డిపార్చర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి కౌలాలంపూర్ నుంచి పటాయా అయితే వెళ్తున్నాం. సో పటాయాకి నా ఫ్లైట్ అయితే 11:20కి ఉంది. AK0840. చెక్ ఇన్ వచ్చేసి UI అండ్ గేట్ నెంబర్ P1. సో సెక్యూరిటీ స్కాన్ అండ్ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇమిగ్రేషన్ అయితే మామూలు కామెడీగా లేదు అసలు. ఫుల్ మనవాడు మస్తు కామెడీ చేశాడు. సో ఫాస్ట్గా అయిపోయింది, సింపుల్గా, పెద్ద ఏమీ లేదు. మనం గేట్ వచ్చేసి P1 గేట్కి అయితే వెళ్తున్నాం. హినిమాన్ డ్యూటీ ఫ్రీ. సో డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వాచెస్, గాగుల్స్, పర్ఫ్యూమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడవచ్చు మొత్తం ఎయిర్ ఏషియానే. యాక్చువల్గా ఫ్రీ చెక్ ఇన్ లగేజ్ 7 kgs కదా. సో అసలు వాడు కనీసం వెయిట్ కూడా చూడలేదు. బెంగళూరులో అయితే మామూలుగా చెక్ ఇన్ టైంలోనే వెయిట్ ఎంత అని చూస్తాడు. ఎక్స్ట్రా ఉంటే మనం చెక్ ఇన్ చేయాలి. సో యాక్చువల్గా క్యాబిన్ బ్యాగేజ్ 7 kgs కదా. సో దాని గురించి అయితే ఇక్కడ కనీసం వెయిట్ చెక్ కూడా చేయలేదు. మనకి టెర్మినల్ 2లో లెవెల్ 1లో ట్రావెల్ క్లబ్ లాంజ్ అనే లాంజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మన కార్డ్స్కి యాక్సెస్ ఉందా లేదా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే క్రెడిట్ కార్డు ఉంది కదా, సో దానికి యాక్సెస్ అయితే ఇవ్వలేదు. జనరల్గా బెంగళూరులో మనకి యాక్సెస్ ఇచ్చారు కదా క్రెడిట్ కార్డుకి, సో అలా అయితే ఇవ్వలేదన్నమాట. బట్ క్రెడిట్ కార్డుతో పాటు ప్రయారిటీ పాస్ అని ఇస్తారనమాట. సో దాన్ని అయితే క్యారీ చేయడం మర్చిపోకండి. సో దీంతో అయితే నాకు ఫ్రీ యాక్సెస్ అయితే దొరికింది. అండ్ మనోడు రిసీట్ అయితే ఇచ్చాడు, అలాగే వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ మెక్డీ అండ్ అదర్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. మన ఫ్లైట్ వచ్చేసి 11:20కి అండ్ గేట్స్ అయితే 10:40కి ఓపెన్ చేస్తారు. సో ఆల్మోస్ట్ మన చేతిలో 1.5 hour దాకా ఉంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చలో బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. మనకి బ్రేక్ఫాస్ట్లో సేమియా ఉప్మా అండ్ చికెన్ సాసేజెస్, నాసీ లెమక్ అంటే రైస్ అనమాట. అండ్ రెండాంగ్ అయామ్ అంటే చికెన్ అన్నట్టు. అండ్ ఇదేదో వెజిటేబుల్ కోకోనట్ మిల్క్ స్ట్యూ అంట. స్క్రాంబుల్డ్ ఎగ్, అలాగే పొటాటో వెజ్జెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అయితే మనకి అన్లిమిటెడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ అయితే కొన్ని కుకీస్ ఉన్నాయి, ఆల్మండ్ కుకీస్, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు, ఓట్ మిల్క్ కుకీస్. ఇవన్నీ వచ్చేసి సలాడ్స్ అనమాట. చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని తెలియని కూడా తెలియవు, బట్ ట్రై చేద్దాం. అలాగే మనకి వాటరు అండ్ చాలా కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. చీజ్ కేక్స్ ఉన్నాయి,
అలాగే ఫ్రూట్స్ అండ్ మనకి వీటితో పాటుగా ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసినాయి కదా, మనకి లైవ్ కౌంటర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మనకి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు ఆర్డర్. సో లాంజ్లో అయితే టైం చూసుకోలేదు. సో లాస్ట్ 2 minutesలో అంతా ఈమె ఎలవ్ చేసింది ఎట్లనో. వెల్కమ్ టు పటాయా ఎయిర్పోర్ట్. అండ్ సక్సెస్ఫుల్గా మన పాస్పోర్ట్లో థాయిలాండ్ స్టాంప్ అయితే పడింది. సో పటాయా ఎయిర్పోర్ట్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా చిన్నది ఎయిర్పోర్ట్. యాక్చువల్గా మలేషియా నుంచి థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు బ్యాంకాక్ కంటే కూడా డైరెక్ట్ పటాయాకి తక్కువ రేటుకి వస్తాయి అనమాట. సో అలా వచ్చేయచ్చు. అండ్ పటాయా కంప్లీట్ చేసుకుని తర్వాత బ్యాంకాక్ వెళ్ళొచ్చు. అండ్ బయటికి రాగానే ఇక్కడ సిమ్లు అయితే అమ్ముతున్నారు, ట్రావెలర్ సిమ్ ఏఎస్. ట్యాక్సీ అయితే 400, 500, 600 బాటిల్ అట్లా చూపిస్తుంది, చాలా ఎక్కువ రేటు. ఇక్కడ నుంచి అయితే 30 kilometers చూపిస్తుంది పటాయా బీచ్. సో నేనైతే కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇమీడియట్గా లెఫ్ట్ తీసుకుంటే మనకి కొంచెం ముందుకెళ్తే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట, బస్సు. సో ఒక 200 బాట్లో పని అయిపోద్ది. ట్యాక్సీ అయితే దిగేసి నేనైతే స్టార్ట్ అయ్యాను హోటల్కి. బోల్ట్ యాప్లో అయితే బైక్ అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. అండ్ వెళ్ళే రూట్లో రైట్ సైడ్ అయితే నాకు పటాయా బీచ్ రోడ్ అయితే కనిపిస్తుంది. మనోడు మామూలు లాగేచ్చట్లా బండి, వెనక సపోర్ట్ ఏం లేదు, సడన్గా స్పీడ్ పెంచుతున్నాడు. బీచ్ మాత్రం సూపర్ ఉంది, ఏదో యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ వద్దాం. ఇది థాయిలాండ్ కరెన్సీ 20 Thai baht అండ్ ఇది వచ్చేసి 100 Thai baht. ఇది వచ్చేసి 1000 Thai baht అనమాట. అండ్ ఇదేమో 500 Thai baht. అన్ని నోట్స్ మీద థాయిలాండ్ రాజు అయితే ఉంటాడు. పటాయా హాస్టల్ అయితే దిగేసి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ దగ్గర నుంచి జస్ట్ ఒక 200 meters దూరంలో ఒక బీచ్ అయితే ఉంది, కాజీ బీచ్ అని. సో అక్కడికైతే వెళ్తున్నాను నేను. అండ్ హాస్టల్ వచ్చేసి వెనక ఆరెంజ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా బిల్డింగు, సో అదే అనమాట. వెళ్ళే దారిలో జస్ట్ ఇక్కడ చూస్తే ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంది, పటాయా చాక్లెట్ ఫ్యాక్టరీ. సో దగ్గరలోనే ఉందన్నమాట ఇక్కడ. జస్ట్ హాస్టల్ దగ్గర నుంచి బీచ్ వాకబుల్ డిస్టెన్స్ 200 meters అంటే చాలా దగ్గర అన్నట్లు. సో పక్కనే ఉంది కదా అని ఫ్రెష్ అయిపోయి ఇక ఈవినింగ్ అవుతుంది, టైం 4. సో అలా బీచ్లోకి వెళ్ళి సన్సెట్ని చూద్దామని వెళ్తున్నాను అనమాట. లెట్స్ గో. బీచ్కి అయితే వచ్చాను. సో ఈవినింగ్ టైంలో ఇలా ఉంది బీచ్. యాక్చువల్గా ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వాటి వెనకాల ఉంటుంది అనమాట పటాయా సిటీ అనే నేము. యాక్చువల్గా మెయిన్ పటాయా బీచ్ వచ్చి కూడా అవతల ఉంటుంది. ఇది ఒక చిన్న బీచ్ లాగా ఉంది. Just sitting here with my new friend Babu. Hey, you remember my name? Okay, let me give an introduction. Guys, we have a new friend here from Pattaya. He's actually from England. His good name is Jeff. So he's going to share some thoughts about India. Hi Jeff.
Hello. Yeah. How's it going? Yeah, I just met Babu here, and we've just been telling him about the situation here in Pattaya and the things to see and do. And I tell him about my time in India when I was young, 27, I think, the first time I went there, 1982, to Kovalam Beach, Trivandrum, Kerala, and I travelled from Delhi to Jammu, Kashmir, Srinagar, to Ladakh, and always had good time. I've been back 3 times to India, and So how are the people in India? I never had any problems. Always respectful, Okay. and I loved the food, the lifestyle, the weather. Yeah, it was always a good experience, and I studied the Indian tabla music, and which is too difficult for me. I still got the drums I bought in Trivandrum, but I can't play them. That was 40 years ago. Anyway, I'll hand you back to Babu. Why do you like India? What is the first thing that you think about the people of India? The people, there was the respect, you know. I first found it in Kashmir when I stayed on a houseboat in Srinagar, and the people were just so lovely, you know. So took care of me very well, cooked amazing food, and were just very, very welcoming. And also in Kerala, where I know more than most places because I've been there 3 times, and yeah, I mean, always good experiences, always, and great food. I love the Indian food, love it. Thank you. Thanks for your time, Jeff. Nice meeting you and nice talking to you. Have a great day. Likewise, and you. తాత మనకి ఇండియా గురించి చెప్పి ఈత కొట్టడానికి పోయాడు. అడుగుండి ఆడ వెళ్తున్నాడు, వెళ్ళి సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. తాతనే కానీ మంచి యాక్టివ్గా ఉన్నాడు అనమాట. సో ఈ బీచ్ పేరు వచ్చేసి చెప్పాను కదా, కాజీ బీచ్ అంటారు దీన్ని. ఇది యాక్చువల్గా అంటే జనాలు పెద్ద ఎవరు రారనమాట, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ పటాయ్ బీచ్ వచ్చేసి ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ తర్వాత సేమ్ ఇలాంటి ఆర్క్ ఒకటి వస్తుంది, దాని తర్వాత వస్తుంది అనమాట పటాయ్ బీచ్. అండ్ ఇక్కడ మనకి ఇవి ఉంటాయి కూర్చోడానికి, అండ్ స్నాక్స్ కూడా దొరుకుతాయి అనమాట, ఏదైనా తినాలంటే తినొచ్చు. మన తాత అయితే ఇప్పుడు దాకా బీర్ కొట్టిపోయింది ఇక ఈత కొట్టడానికి. థాయిలాండ్లో గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఈయనకి చాలా విషయాలు చెప్పాడులే పెద్ద అయినా. స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ కూర్చోవడానికి, పర్ డేకి వచ్చేసి 100 థాయ్ బాట్స్ అనమాట. అంటే రోజు మొత్తం వాడేసుకోవచ్చు 1 థాయ్ బాటిల్ కట్టేసి. సన్సెట్ చూద్దామంటే మొత్తం క్లౌడ్స్ వచ్చినాయి అడ్డం, సో ఇక సన్సెట్ అయితే రాదు, కనిపించదు. అందుకని ఇక హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ బీచ్కి మీరు ఎవరైనా రావాలనుకుంటే చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది, అండ్ చాలా చిన్న బీచ్ అనమాట, అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా అందరూ వెళ్ళే బీచెస్ అయితే పటాయా మెయిన్ బీచ్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తారు. అక్కడైతే టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. సో పటాయా సిటీలో ఉంటూ ఇక్కడ కొంచెం మంచి బీచ్ కావాలంటే మాత్రం ఇక్కడ దాకైతే రావచ్చు. దీని పేరు వచ్చేసి చెప్పాను కదా, కాజీ బీచ్ అంటారు దీన్ని, COZY, కాజీ బీచ్. ఈ బీచెస్లోకి రావాలంటే కొన్ని అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్లోంచి ఉన్నట్టుగా ఉంటాయి, బట్ రావచ్చు అనమాట. అన్నీ ఉండవు అలాగా, 1-2 రూట్లు అయితే ఉన్నాయి. సో అటు నుంచి అయితే వచ్చేయచ్చు, ఏమీ అనరు. ఎందుకంటే ఈ బీచ్ ప్రైవేట్ ప్రాపర్టీస్తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ కూడా అనమాట. అండ్ పైకి వస్తే వ్యూ చూడండి, ఇలా ఉంది బ్యూటిఫుల్గా. నేనున్న హాస్టల్ అయితే ఇది ఇలా ఉంది.
రిసెప్షన్ ఇక్కడ. ఇలా పైకి వెళ్ళాలన్నమాట. చెప్పులు నాట్ అలౌడ్, కిందనే వదిలిపెట్టాలి. మనం ఇక్కడ నుంచే వచ్చాము ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చి కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంది, ఫ్రిడ్జ్, వాటరు. అండ్ దెన్ 1 more ఫ్లోర్. ఇక్కడ మనకి డార్మెటరీ బెడ్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి నాకు ఒక రోజుకి 300 బాట్ పడింది. అంటే 300 మల్టిప్లైడ్ బై 2.23 వేసుకోండి.